పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 17వ రోజుకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ కీప్ ఇట్ సింపుల్. అంటే మీకు ఎంత తెలుసో చూపించుకోవడం కాదు, వాళ్ళకి ఎంత అర్థమైందో ముఖ్యం. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఒక స్పీకర్ చాలా కష్టమైన పదాలు వాడుతూ మాట్లాడితే ఏం చెప్పాడో అర్థమే కాలేదు అని అనిపించిందా? అలాంటి స్పీచ్ వినే వాళ్ళకు ఉపయోగపడదు. స్నేహితులారా, గొప్ప స్పీకర్ అంటే కష్టమైన మాటలు మాట్లాడేవాడు కాదు, కష్టమైన విషయాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పగలిగినవాడు. అయితే సింపుల్గా ఎలా మాట్లాడాలి? మొదటిది, అందరికీ అర్థమయ్యే భాష వాడండి. అవసరం లేని ఇంగ్లీష్ పదాలు లేదా క్లిష్టమైన వర్డ్స్ పదాలు వాడకండి. చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేలా మాట్లాడండి. రెండవది, చిన్న చిన్న వాక్యాలు చెప్పండి. పెద్ద పెద్ద పేరాగ్రాఫుల్లా మాట్లాడకండి. ఒక్కో ఆలోచనను ఒక్కో వాక్యంతో చెప్పండి. అప్పుడు ప్రేక్షకులు సులభంగా గుర్తుంచుకుంటారు. మూడవది, ఉదాహరణలు ఇవ్వండి. మీరు చెప్పే విషయానికి ఒక చిన్న ఉదాహరణ లేదా ఒక చిన్న కథ చెబితే వాళ్ళకు వెంటనే అర్థమవుతుంది. నాలుగవది, ఒకే సందేశంపై దృష్టి పెట్టండి. అంటే ఒకే మెసేజ్ మీద దృష్టి పెట్టండి. ఒక స్పీచ్లో చాలా విషయాలు చెప్పాలని ప్రయత్నించకండి. ఒక ముఖ్యమైన సందేశాన్ని స్పష్టంగా చెప్పండి. అదే ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి, సింపుల్ ఈజ్ పవర్ఫుల్. సింపుల్గా చెప్పిన మాటలే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. మీకు బాగా తెలిసిన ఒక విషయాన్ని ఒక చిన్న పిల్లవాడికి అర్థమయ్యేలా 1 నిమిషం చెప్పండి. అలా చెప్పగలిగితే మీ కమ్యూనికేషన్ స్కిల్ నిజంగా పెరుగుతుంది అని అర్థం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 18లో మరో అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు పెద్ద మాటలు కాదు, సింపుల్ మాటలతో పెద్ద ప్రభావాన్ని చూపండి. థ్యాంక్ యూ, బాబాయ్. సైనింగ్ ఆఫ్, మీ శ్రీనివాస్ పెరుమన్ల.